వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. అమరావతికి పూర్వవైభవం టీడీపీతోనే సాధ్యం. ప్రజలకు బంగారు భవిష్యత్తు అందిస్తానన్న చంద్రబాబు. స్పీకర్ ముందు హాజరైన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు 4 వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక భేటీ. వైఎస్ షర్మిలను కలిసిన వైఎస్ సునీత. బీబీ నగర్ ఎయిమ్స్పై నివేదిక ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష. పదేళ్లుగా పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామన్న కేటీఆర్. రేపు అఖిలపక్ష భేటీ. బడ్జెట్ సమావేశాల వేళ కేంద్రం నిర్ణయం. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ వాయిదా పడింది. స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ముఖ్యంగా వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై విచారణ వాయిదా పడినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి స్పీకర్ నోటీసులకి సంబంధించి ఈ రోజు సవాల్ చేస్తూ కూడా ఇటు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తమకి గడువు కావాలంటూ, ఏదైతే వివరణ ఇచ్చేందుకు కూడా గడువు కావాలంటూ కూడా కొన్ని అనివార్య కారణాల చేత కొంత వివరణ ఇచ్చేందుకు కూడా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో గడువు ఇవ్వాలంటూ కూడా దీనికి సంబంధించినటువంటి అంశం అనేది ఇప్పుడు హైకోర్టుకి చేరిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే హైకోర్టుతో కూడా చూసుకున్నట్లయితే కనుక ప్రతివాదులకి కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అయితే కనుక జోక్యం చేసుకోకూడదని, దానికి సంబంధించి ప్రతివాదులకు కూడా అవకాశం ఇచ్చిన అనంతరమే కూడా తదుపరి నిర్ణయం ఉంటుంది అని కూడా తెలియజేయడం కూడా జరిగింది. దీంతో ఫిబ్రవరి 26వ తేదీకి అయితే కనుక ఈ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం అనేది కూడా వాయిదా పడడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలకి అయితే కనుక స్పీకర్ అయితే కనుక ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకి అయితే కనుక ఇప్పుడు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఇటు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కావచ్చు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు సైతం వారి యొక్క వివరణ అనేది కూడా స్పీకర్ కి అందించడం కూడా జరిగింది. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇందులో కొంతమంది ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ నలుగురు కూడా కొంత సమయం గడువు కావాలి వివరణించేందుకు కూడా. అయితే మాతో పాటు ఎవరైతే ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఉంటారో ఆయన కూడా సమక్షంలో ఉండాలంటూ కూడా కొంత అయితే కనుక ఇటు స్పీకర్ ని కోరడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వ విప్ ఉండని అవసరం లేదు అంటూ కూడా ఆయన సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అంశం అనేది ఇప్పుడు ఏపీ హైకోర్టులో అనేది కూడా వాడి వేడిగా అయితే కనుక వాదనలు అనేది కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో విచారణ చేపట్టారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ ముందు హాజరైన 4 వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు తమకు మరింత గడువు కావాలని సభాపతిని కోరారు.
దీంతో ఇప్పుడు శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మరింత గడువునిస్తారా లేక వేటు వేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యాలయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. సుదీర్ఘ తర్జన భర్జనలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం నలుగురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఎదుట హాజరయ్యారు. చట్టం మీద ఉన్న గౌరవంతోనే విచారణకు హాజరయ్యామని ఈ సందర్భంగా తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. స్పీకర్ గారు ఏదో అనర్హత వేటు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులు కూడా టైం లేకుండా ఎంబడెంబడే ఇవ్వటం కూడా జరిగింది. వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ కమ్మన్నారు. అందులో నాకు ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా నేను డాక్టర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఆయన అడిగే ప్రశ్నలకి, ఆయన అడిగే వాటన్నిటికి కూడా మేము సరైన ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి టైము అడుగుతాము. మరి దానికి స్పీకర్ గారు ఏమి ఆన్సర్ చేస్తారో కూడా తెలుసుకొని దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము. లేవు సార్, ఒక్క ఆధారం లేదు. మేము ఓటు వేసినాము, ఎవరికి వేసాం? ఓటు అది సీక్రెట్ ఓటుగా సార్. మా మీద ఏ ఆధారాలు అనేది జీరో. కాకపోతే కావాలని చేశారు. అయితే గతంలో తాము రాసిన లేఖలో పేర్కొన్న విధంగానే 4 వారాల పాటు సమయం కావాలని కోరినట్లు తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే, అలాగే వీడియో, పేపర్ క్లిప్పింగ్ల వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారమే తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్కు విన్నవించినట్లు తెలిపారు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు. అసలు తమపై వచ్చిన ఆరోపణలకు ఆధారం చూపాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కేవలం రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయం వల్లే వైసీపీ ఇలాంటి డ్రామాలాడుతుందని విమర్శించారు ఆయన. మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగామో అవన్నీ కూడా అడిగాం. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు. కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా, ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు. రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇవి జరగటం లేదు. సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి. తమకు ఆరోగ్యం సరిగా లేదని, అయినా తమను హాజరు కావాలని ఆదేశించారన్నారు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అందుకే వ్యక్తిగతంగా హాజరైనట్లు వెల్లడించారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు రాజీనామాపై 3.5 ఏళ్లు పట్టించుకోని స్పీకర్ తమకు మాత్రం నోటీసు ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమని అంటున్నారని తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి. తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డానని వైసీపీ ఆరోపిస్తుందన్న ఆయన క్రాస్ ఓటింగ్ కు తాను పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు, మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా, మా సమక్షంలో లేకుండా, మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు.
న్యాయబద్ధం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని నెలల కిందటే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా వైసీపీ గెలుస్తుందని ఊహించారు. కానీ అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. 4 ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి మరీ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ ఆరోపించింది. పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే రహస్య ఓటింగ్లో విప్ తామే ఉల్లంఘించారని ఎలా చెబుతారంటూ ప్రశ్నలు లేవనెత్తారు ఈ 4 ఎమ్మెల్యేలు. త్వరలోనే రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం దృష్టిలో పెట్టుకుని ముందే జాగ్రత్త పడింది వైసీపీ. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాలంటూ స్పీకర్కు లేఖ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. వైసీపీ ఇన్ఛార్జీల 5వ జాబితాపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఓవైపు అసంతృప్తులు, ధిక్కార స్వరాలు గట్టిగా వినిపిస్తుండటంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు తాడేపల్లి పెద్దలు. చోటు దక్కని వాళ్ళను, స్థానభ్రంశం కలిగిన వాళ్ళను సీఎం క్యాంప్ ఆఫీసులకు పిలిపించి బుజ్జగిస్తున్నారు. అయినా వెనక్కి తగ్గని కొంతమంది మాత్రం త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. భీమిలి వేదికగా సిద్ధమంటూ ప్రతిపక్షాలపై యుద్ధాన్ని ప్రకటించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే ఇన్ఛార్జీల పేరుతో అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ వెళుతున్న ముఖ్యమంత్రికి పార్టీలో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా సిట్టింగ్ ఎంపీల్లోనూ కొందరు ఫ్యాన్ పార్టీకి దూరం జరిగారు. దీంతో ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ 5వ జాబితాపై మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. సర్వేల పేరుతో అధినేత టికెట్లు కేటాయిస్తూ ఉండడం, కొందరికి చెక్ చెప్పడం, మరికొందరికి స్థానభ్రంశం కల్పిస్తూ ఉండడంతో తమ సంగతేంటన్న ఉత్కంఠ మిగిలిన ఎమ్మెల్యేల్లో నెలకొంది. దీంతో 5వ జాబితా కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆశావహులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. ఈ లిస్టులో విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నర్సారావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తంగా ఇంకా 15 పార్లమెంటు, 117 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అధికార పార్టీ. అయితే ఇప్పటికే 100 స్థానాల్లో క్యాండిడేట్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చిన వైసీపీ పెద్దలు మిగిలిన వారి విషయంలో తీవ్ర కసరత్తులే చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే పాత వారికే తిరిగి టికెట్ ఇస్తే విజయావకాశాలు తక్కువగా ఉంటాయని సర్వేలు చెప్పడం, అలాగని కొత్త వారికి ఇస్తే ఇప్పటికే ఉన్నవాళ్లు సహకరించే పరిస్థితులు అంతగా లేకపోవడం వైసీపీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. అదే సమయంలో ఎంత బుజ్జగించినా ససేమిరా అంటున్నారు మరికొందరు నేతలు. రాబోయే రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెబుతున్నారు. కేడర్కి నేను ఇచ్చే స్పష్టత ఏం లేదండి. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కేడర్కి. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తారు. కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు జరిపారు. మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు. అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా, బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో. అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా, నా మనోభావాలు కూడా చెప్తా. ఇలా 1-2 కాదు, అనేక ఒత్తిళ్ల మధ్య వీటిని ఎలా పరిష్కరించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు వైసీపీ పెద్దలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 5వ లిస్ట్ ఎప్పుడు వస్తుందన్నది ఆయా నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా కదిరిరా సభలో పాల్గొన్న చంద్రబాబు స్టేజ్పై నుంచి కింద పడబోయారు. సభ ముగిసిన అనంతరం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజ్పైకి రావడంతో తోపులాట జరిగి చంద్రబాబు ఒకవైపు ఒరిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయన పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. టీడీపీ నేతల తీరుపై చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వవలసిన అవసరం లేదంటూ అభిప్రాయపడింది సుప్రీం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందోనని అంతా ఎదురు చూసిన వేళ కీలక వ్యాఖ్యలు చేసింది అత్యున్నత ధర్మాసనం. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట కల్పించింది. దీంతో ఏపీ సర్కారుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఇదే కేసులో ఉన్న ఇతర సహాయ నిందితులపై ఉన్న ఉత్తర్వులే టీడీపీ అధినేతకు వర్తిస్తాయని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. 2022లో ఈ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ SLP దాఖలైనందున సుప్రీం అందువల్ల 17A నిబంధన వర్తిస్తుందా అని ప్రశ్నించింది. భిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అంటూ ఆరా తీసింది. అయితే పలు IPC సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సెక్షన్ 420 కింద దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంలో ఉన్న ఇతర కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించగా ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనానికి అందజేశారు. దీంతో అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగిలిన కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అంటూ వ్యాఖ్యానించింది. చంద్రబాబుకు సంబంధించి కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సహానిందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు సైతం బయట ఉండడం వల్ల వచ్చిన నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది. ఇడుపులపాయ కేంద్రంగా కీలక భేటీ జరిగింది. ఏపీ PCC చీఫ్ షర్మిలతో సమావేశమయ్యారు దివంగత మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇంతకీ వారి మీటింగ్లో ఏ విషయాలపై చర్చ జరిగింది? దీనిపైనే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థుల ఖరారులు, సామాజిక సమీకరణాలు, నేతల బలాబలాలు, ఇతర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఇంకొన్ని చోట్ల ఎవరూ ఊహించని అభ్యర్థుల్ని బరిలో దింపి ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల అగ్రనేతలు. ఈ క్రమంలోనే దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఏపీ PCC చీఫ్ షర్మిలతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాల పర్యటనలో భాగంగా ఇడుపులపాయ వచ్చారు షర్మిల. ఈ సమయంలోనే ఆమెతో సమావేశమయ్యారు సునీత. దీంతో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. షర్మిల ఏపీ PCC చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే మొదటిసారి. తన తండ్రి వైఎస్ వివేక మరణంపై మొదటి నుంచి గట్టి పోరాటం చేస్తున్నారు సునీత. న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించడం, CBI విచారణ, అనంతర పరిణామాల్లో వరుస కేసులు, ఇలా ఒక రకంగా చెప్పాలంటే
పెద్ద యుద్ధమే చేస్తున్నారు సునీత. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయంగా తన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేందుకే ఆమె షర్మిలతో సమావేశమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే ఇరువురి మధ్య సుమారు 2 గంటల పాటు చర్చలు జరిగినట్లు చెప్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సునీత కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. మరి సునీత తన సోదరి షర్మిలతో కలిసి అడుగులో అడుగులేస్తారా? ఒకవేళ చేరితే ఎక్కడి నుంచి ఆమె బరిలో ఉంటారు అన్నదానిపై మరికొన్ని రోజుల్లో ఓ క్లారిటీ రానుంది. ఏ వయసుకు ఆ ముచ్చట అనేది సామెత. ఏ కాలంలో జరగవలసిన ఎన్నికలు ఆ కాలంలో జరిగితేనే అది రాజకీయ అచ్చట. సకాలంలో ఎన్నికలు జరగకపోతే అచ్చట్లు ముచ్చట్లు మాట ఎలా ఉన్నా కొందరికి ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఉంటుంది. ఫిబ్రవరి 1తో రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుంది. ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికల కష్టమని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. కనీసం 3 నెలల సమయం ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ల పదవీకాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారుల చేతికి పగ్గాలు ఇస్తారా? వాచ్ ది స్టోరీ. గ్రామీణ స్థాయి స్థానిక స్వయం పరిపాలన చట్టబద్ధ వ్యవస్థే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు సర్పంచ్. యావత్ గ్రామ పాలనకు అతి ముఖ్యమైన వ్యక్తి సర్పంచ్. తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అయితే రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. మరి సర్పంచ్ ఎన్నికల మాటో అంటే ఎవరి నుంచి సరైన సమాధానం రావటం లేదు. ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంటే బహు కష్టమని ప్రభుత్వ పెద్దలు పెదవి విరిచేస్తున్నారు. కనీసం 3 నెలలైన సమయం లేకుంటే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కష్టమనే అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవును లేనట్టే అనే సమాధానం వస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అయితే సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. అసలే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామ సీమల్లో సర్పంచ్ వ్యవస్థ లేకుంటే మరిన్ని ఇబ్బందులు రావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. గ్రామ సభలు ఏర్పాటు చేస్తే 6 గ్యారెంటీలే కాకుండా ఇతర హామీలపైన ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కారణంగానే పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేస్తుందని గ్రామ సర్పంచులు ఆరోపిస్తున్నారు. సర్పంచుల పదవీ కాలం ముగిస్తే గ్రామ పంచాయతీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారు? ఎంపీడీఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా లేక ఎంఆర్ఓ పంచాయతీరాజ్ ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా లేకుంటే 4-5 గ్రామాలకు ఒక మండల స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి వారికి చెక్ పవర్ ఇస్తారా? అయితే గతంలో 4-5 గ్రామాలకు మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. గతం మాదిరి వ్యవహరించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని సర్పంచులు అంటున్నారు. ఈసారి అదే పందాలో వెళ్లాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో రైతు బంధు అమలు చేయటం లేదని, ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ హామీపై పెదవి విప్పటం లేదని, ఇప్పటి వరకు దీనిపై సమీక్ష జరపలేదని సర్పంచులు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని కాంగ్రెస్ భావిస్తుందని సర్పంచ్ సంఘాల నేతలు తెలిపారు. ఇందుకు ప్రత్యేక అధికార పాలన తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు సాగిస్తుందని అన్నారు. గ్యారంటీ పథకాలు పగడ్బందీగా అమలు చేసి లబ్ధిదారులు పథకాల ఫలాలు అందించాకే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ల్లో అధిక శాతం మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ బలమైన కేడర్ ఉంది. ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ కే మేలు జరుగుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే గ్రామాల్లో ప్రత్యేక అధికారి పాలన పెట్టాలని హస్తం పార్టీ పెద్దలు ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుందని రాజకీయ విశ్లేషకులు తమ విశ్లేషణలో తెలియజేస్తున్నారు. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు ఉండవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తేల్చి చెప్పడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన రావడం ఖాయమని, దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సైతం తెలుస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రేరా కార్యదర్శి శివబాలకృష్ణపై బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. సివి ఆనంద్ కార్యాలయంలో శివబాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. 400 కోట్ల ఆస్తులకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. హైకోర్టును సైతం బాలకృష్ణ తప్పుదోవ పట్టించాడని బాధితులు ఆధారాలు సమర్పించారు. పుప్పాలగూడలో 33 అంతస్తుల హైరేస్ బిల్డింగ్ అనుమతులపై దర్యాప్తు జరపాలని కోరారు. 447 సర్వే నెంబర్ భూముల్లో అక్రమ బిల్డింగ్ నిర్మాణంపై అనుమతులు ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ అవినీతికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేయాల్సి వచ్చిందండి ఏసీబీలో. ఇది మా ల్యాండ్ ఇష్యూలో, ఇది పుప్పాలగూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాలు 36 గుంటలు. దాంట్లో అక్రమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్ టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారనేసి కంప్లైంట్ చేశామండి. 2022లో హైకోర్టు కేసు నడుస్తుండగా కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేశాడు ఎస్ బాలకృష్ణ. అది ఫాల్స్ ఎఫిడవిట్ అనేసి కంప్లైంట్ చేశాము. ఈ కంప్లైంట్ లెటర్లో ఉంది. దాంట్లో మెన్షన్ చేసిన విషయాలు చాలా అబద్ధాలండి. నాకు ఏవో లెటర్స్ రిప్లై పంపించాడనేసి, ఆ రిప్లై పంపించిన తర్వాతనే నా లెటర్కి ఏదైతే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేశాడనేసి, అదే రోజు అవతల వాళ్ళంటే రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చాడనేసి అన్ని అబద్ధాలు చెప్పాడండి. ఇందులో నాకు ఎటువంటి రిప్లై రాలేదు ఆయన దగ్గర నుండి. శివ బాలకృష్ణ అవినీతికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేయాల్సి వచ్చిందండి ఏసీబీలో. ఇది మా ల్యాండ్ ఇష్యూలో, ఇది పుప్పాలగూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాలు 36